సో ఇక్కడ మనం చూసుకోవచ్చు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట నుండి అయితే బీఎస్సీ నర్సింగ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది 2024. సో 16th సెప్టెంబర్ అయితే మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. సో మనకి మెరిట్ లిస్ట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయని చూద్దాం ఫస్ట్. సో 57 పేజెస్ అయితే ఉన్నాయి. సో మనం ఫస్ట్ పేజ్ ఉన్నాం. సో ఏముంటుంది అసలు మెరిట్ లిస్ట్ అంటే నార్మల్గా మెరిట్ ర్యాంక్ అని ఉంటుంది. సో ఈ మెరిట్ ర్యాంక్ని ఎట్లా తీసుకుంటారు, మెరిట్ ర్యాంక్ని ఎట్లా కన్సిడర్ చేస్తారు అంటే తెలంగాణ ఎంసెట్ ఏదైతే ర్యాంక్ ఉందో తెలంగాణ ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ని మనం బేస్ చేసుకొని ఎవరికైతే తక్కువ ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ అనేది ఇస్తాం. సో ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ అనేది ఇస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద మెరిట్ ర్యాంక్. అప్లికేషన్ నెంబర్. సో అప్లికేషన్ నెంబర్ అంటే సో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయని చెప్పి నిమ్స్ ప్రకారంగా వాళ్ళైతే ఒక అప్లికేషన్ నెంబర్ని ఇచ్చుకుంటాం. సో మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంటుంది అండ్ యూనివర్సిటీ ఏరియా అని ఉంటుంది. సో లోకల్ అయితే లోకల్, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని చెప్పి మనకి యూనివర్సిటీ ఏరియా ఉంటుంది. సో సోషల్ స్టేటస్ వచ్చేసి క్యాస్ట్ కేటగిరీ అంటాం కదా. సో క్యాస్ట్ కేటగిరీని బట్టి ఈ సోషల్ స్టేటస్ అనేది ఉంటుంది. తర్వాత పిహెచ్ స్టేటస్ ఉంటుంది. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదా అని చెప్పి. అండ్ తర్వాత ఎంసెట్ ర్యాంక్. సో ఎంసెట్ ర్యాంక్ని బేస్ చేసుకొని మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. సో ఇది ఎంసెట్ ర్యాంక్. తర్వాత ఇంటర్ పర్సెంటేజ్. సో ఇంటర్లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్పి మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ లోపల మనకి సో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. సో ఏంది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది చూద్దాం. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్ నథింగ్ బట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ విత్ మినిమల్ చేంజెస్. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఒక టైప్ ఆఫ్ మెరిట్ లిస్ట్. ఈ మెరిట్ లిస్ట్ లోపల సో డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పి రిలీజ్ చేస్తారు అన్నట్టు. సో ఇక్కడ నీ ర్యాంక్ కరెక్ట్ ఉందా అని చూసుకోవాలి. తర్వాత మెరిట్ లిస్ట్లో మెరిట్ ర్యాంక్ కరెక్ట్ వచ్చిందో చూసుకోవాలి. సో నీకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ప్రొవైడ్ చేస్తారు. అప్లికేషన్ నెంబర్ ఈ అప్లికేషన్ నెంబర్ టై అప్ అవుతున్నాయా లేదా, తర్వాత క్యాండిడేట్ నేమ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, ఏమైనా చేంజెస్ కావాలా అని చెప్పి మనం అయితే ఇక్కడ చూసుకోవాలి. సో పిహెచ్ స్టేటస్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. దీన్ని మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం. సో దీన్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగా మనం ఎప్పుడు ట్రీట్ చేస్తాము అంటే సో దీనిలో నీకు ఏం చేంజెస్ లేవు, నువ్వేం అబ్జెక్షన్స్ చెప్పినప్పుడు దీన్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగా ట్రీట్ చేస్తారు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు మెరిట్ లిస్ట్ ఆర్ మెరిట్ ర్యాంక్ ప్రకారం ఒక్క పేజ్లో మనకి ఒక 43 అయితే నేమ్స్ అయితే ఉన్నాయి. సో 43 మెంబర్స్ అయితే ఉన్నారు. అట్లా 57 పేజెస్ ఉన్నాయి. ఓకేనా. ఇంకొకటి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది అఫీషియల్ది. సో ఇక్కడ మనకి అసోసియేట్ డీన్ది సిగ్నేచర్ ఉంది, డాక్టర్ ఓ సాయి సతీష్ సార్ది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ మెరిట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్పి అండ్ లాస్ట్ మెరిట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్పి. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 4633 అయితే ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. షేక్ హఫ్సా అని చెప్పి నేమ్ అవుతుంది వాళ్ళది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒకసారి మనం చూసుకుందాం. సో హియర్ వి గో. ఇక్కడ మనం చూసుకోవచ్చు లాస్ట్ మెరిట్ ర్యాంక్ వచ్చేసి 2402 అనేది మెరిట్ ర్యాంక్ వచ్చింది. అండ్ ఎంసెట్ ర్యాంక్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంసెట్ ర్యాంక్ అయితే 82,137 అయితే ఉంది. సో ఇక్కడ ఇంకోటి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే సో మెరిట్ ర్యాంక్ ప్రకారం చూసుకుంటే మనకి బీఎస్సీ నర్సింగ్కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయంటే 2402 అప్లికేషన్లు అయితే వచ్చినాయి. ఓకేనా. సో మనకి ఇన్ని అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. మెరిట్ ర్యాంక్ అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి బీఎస్సీ నర్సింగ్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు 2402 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది అండ్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఏంటంటే మనకు ఒక నోట్ ఇచ్చారు. సో ఈ నోట్లో ఏముందో చూద్దాం. సో ఎవరైతే క్యాండిడేట్స్ వాళ్ళ అబ్జెక్షన్స్ ఉంటాయో ఓకేనా. సో ఈ అబ్జెక్షన్స్ అన్ని కూడా 4 PM ఆఫ్ 17th సెప్టెంబర్ లోపు అయితే చెప్పాలన్నారు. ఓకేనా. సో ఒకవేళ నీకు నీ నేమ్ కానీ, మెరిట్ ర్యాంక్ కానీ, అప్లికేషన్ నెంబర్ కానీ, లోకల్ స్టేటస్ కానీ, కేటగిరీ కానీ, పిహెచ్ స్టేటస్ కానీ, ఎంసెట్ ర్యాంక్ కానీ, సో ఇంటర్ లోపల వచ్చిన స్కోర్ పర్సంటేజ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ వీటి లోపల ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఒకవేళ చేంజెస్ ఏమైనా ఉంటే 17th సెప్టెంబర్ రోజు 4 PM లోపు అయితే మనం ఈ అబ్జెక్షన్స్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో దట్ ఏమి కూడా మనకి అబ్జెక్షన్స్ లేకపోతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగా ట్రీట్ చేస్తారు. ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఫస్ట్ గా రిలీజ్ చేసారు. సో ఒకవేళ నీకు ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే ఓకేనా, అబ్జెక్షన్స్ ఉంటే మనకి ఇక్కడ ఏదైతే టైం ఇచ్చారో ఆ టైం లోపే మనం అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అబ్జెక్షన్ ని అండ్ రైజ్ చేయాల్సి ఉంటుంది అబ్జెక్షన్ ని. ఆఫ్టర్ దట్ నువ్వు అబ్జెక్షన్ ని రైజ్ చేసినా కూడా ప్రిస్క్రైబ్డ్ టైం అనేది దాటిన తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా. సో దాని తర్వాత మనం ఎట్లాంటి చేంజెస్ అయితే చేయరాదు. సో దిస్ ఈస్ అబౌట్ ద మెరిట్ లిస్ట్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ రిలీజ్డ్ బై నిమ్స్. సో ఇది మన మెరిట్ లిస్ట్. సో ఈ బీఎస్సీ నర్సింగ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే ఏరి అండ్ డౌట్స్ గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేసుకుందాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.